హాయ్ అన్న. ఆయన మీది ఇక్కడేనా? ప్రాపర్ ప్రొద్దుటూరేనా? మాది ప్రాపర్ ప్రొద్దుటూరు అన్న. అంటే ఇది కడప పార్లమెంటే కదా? కడప పార్లమెంటు ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ. ఎలా ఉంటుందన్న కడప పార్లమెంట్ షర్మిల వర్సెస్ వైఎస్ అవినాష్ రెడ్డి? షర్మిల వర్సెస్ ఏమి ఉండదన్న. అవినాష్ రెడ్డి వర్సెస్ కూటమి ఉండొచ్చు. షర్మిల గారు పెద్ద మాకు పోటీ అని అయితే మేము అనుకోము. ఆమె పోటీలో ఉందనేది కూడా ప్రజలకు అంత ఇష్టపడడం లేదు. ఊరు వాడ తిరిగి కడప జిల్లా అంతా కాలికి బలపం కట్టుకొని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద ఆ స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. మరి ఒక రాజశేఖర్ రెడ్డి గారి కూతురు ఈ స్థాయిలో ప్రచారం చేస్తే ఇంపాక్ట్ ఉండదంటారా? ఏదో చిన్న చితుకోళ్ళు ప్రలోభాలకు లోనయ్యి ఆ, ఎవరో చెప్పింది వింటారంటే మేమేదో అనుకుంటాం. కానీ ఇట్లాంటి రాజశేఖర రెడ్డి కూతురే ఈరోజు ఇంత దిగజారి ఈ కూటమికి కుట్రలో బలైపోయిందని మాకంతా జాలి ఉంది. కానీ ఆమె మీద జాలి ప్రేమ రాజశేఖర రెడ్డి కూతురుగా, కానీ ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారన్న. ఆమె ఈరోజు ఎందుకు ఇంట్లో దిగజారిపోయింది? రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమె ఏదన్నా ఆ, మంచి చేయాలని సలహా ఇవ్వాలి. కానీ వాళ్ళ అన్నకు ఇంకా ప్రజలకు మనం ఈ రకంగా చేద్దాం, ఈ రకంగా చూద్దామని ఈ కుట్రలో బలైపోయి కుట్రలో వాళ్ళు చెప్పే మాటలు విని ఈరోజు ప్రజల్ని కూడా బాధ పెడుతుంది ఆమె. కడప జిల్లా ప్రజలంతా కూడా ఆమెని జాలిపడి బాధపడుతున్నారు. ఇప్పుడు తను చేసే ప్రతి విమర్శ ఏంటి అంటే, వివేకానంద రెడ్డి గారిని చంపిన హంతకుడికి ఓటేస్తారా, హంతకుడిని కాపాడుతున్న జగన్కు ఓటేస్తారా, లేకపోతే వివేకానంద రెడ్డి కోసం నిలబడ్డ నాకు ఓటేస్తారా అని చెప్పి షర్మిల గారు, సునీత గారు అంటే విరివిగా తిరుగుతూ ఉన్నారు కదా. కడప జిల్లా వాసిగా మీ అభిప్రాయం ఏంటి? ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ మా అన్నని జైల్లో పెట్టింది, మా తండ్రిని చంపించిందని చెప్పిన ఆమె ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీని భుజానెత్తుకొని మ్, ఆమె ఈరోజు ఈ ఆరోపణలు చేయడం చాలా దారుణమన్న. ఇప్పుడు మామూలుగా వివేకానంద రెడ్డి గారిని చంపే అవసరం వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఉండొచ్చు అనుకుంటున్నారా? లేకుంటే ఇటు వైసీపీ కదా విమర్శలు చేస్తూ ఉన్నట్లు, వివేకానంద రెడ్డి గారి అల్లుడు కూతురు మరి కొందరి మీద విమర్శలు చేస్తున్నారు కదా, వాళ్ళకి అవసరం ఉండొచ్చా? లేకుంటే ఇంకా వేరే కారణంతో చంపి ఉండొచ్చా? మీ జిల్లా అంటే మీ జిల్లా వాసిగా మీ అభిప్రాయం ఏంటి? మా జిల్లా వాసిగా మాకు మాకు తెలిసిన నిజమేందంటే ఈ ఎంపీ గురించి అయితే ఆల్రెడీ వివేకానంద రెడ్డి సారు ఎంపీ సార్ని గెలుపు కోసమే 2019లో ఏ రోజైతే ఆయన చనిపోయినాడో దాని ముందు రోజు కూడా ఇదే ప్రొద్దుటూరు మైదుకూరు కాన్స్టిట్యున్సీ మధ్యలో మడూరు అనే గ్రామంలో ఆయన ప్రచారం ఎంపీ గారికి ఓటు వేయనని చెప్పి వెళ్ళాడన్న ఇంటికి. అది ప్రతి ఒక్కరికి, మా జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసన్న. ఎంపీ గురించి ఎంపీ పదవి గురించి అయితే మా ఎంపీ గారికి అంత అవసరం లేదన్న. అయితే ఏదో వాళ్ళ కుటుంబ కారణాలు, వ్యక్తిగత కారణాలని చెప్తున్నారు. అవి కూడా మేము ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారి గౌరవంతో అవి మేము పబ్లిక్లో మాట్లాడడం లేదన్న. ఒకవేళ అట్లా మాట్లాడే పరిస్థితి వస్తే మా తండ్రి ఇటువంటోడా అని వాళ్ళకి ఏదైనా నింద వస్తుందని చెప్పి మా ప్రజలు ఎంతో ఓపికతో పట్టి ఉన్నారన్న. వాళ్ళు మాట్లాడినంత ఇదిగా, కానీ ప్రజలకైతే ఏ కారణం చేత అతను చనిపోయినాడనేది స్పష్టంగా తెలుసన్న. ఎంపీ పదవి కోసం అయితే కాదు. సో మీరు చెప్పదలుచుకున్నది వైఎస్ అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం లేదు అని చెప్పదలుచుకున్నారా? తప్పకుండా 100కి 100 రూపాయలన్నా. అదే ఆయన ఆల్రెడీ 2019 ఎంపీ క్యాండిడేట్గా వివేకానంద రెడ్డి గారి ప్రచారానికి వచ్చి వెళ్ళిన తర్వాత అతన్ని ఎవరో చంపారంటే ఇప్పుడు మా ప్రజలకంతా అదే అనుమానం. ఇప్పుడు ఆ ఎంపీ గారు చేసినది ఒక సామాన్య మానవుని పాత్ర పోషించినాడు. అంటే సొసైటీలో ఎవరైనా కూడా ఏదైనా మనకు దగ్గరలో ఉండే వాళ్ళు యాక్సిడెంట్ అయినా కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు చాలామంది వాళ్ళ కారులో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. అట్లా జాయిన్ చేసినంత మాత్రాన అతను ఏదైనా చనిపోతే ఆ ప్రజాప్రతినిధి బాధ్యత అంటే ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇప్పుడు అదే పాత్ర పోషించాడు ఆయన ఎంపీ గారు కాబట్టి. ఇంటి దగ్గర ఉండే వాళ్ళ చిన్నాయనకు ఏదో జరిగిందని చెప్తే ప్రతిరోజు ఎంపీ గారి షెడ్యూల్ వాళ్ళు చూసుకోవచ్చు అన్న. ఆయన చీకట్లో 4 గంటలకు లేచి 6 కల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారన్న. అదే ఎలక్షన్ టైం అయితే ఆయన 3కే లేచి
ఈ చుట్టుపక్కల మొత్తం కడప జిల్లా పార్లమెంట్ అంతా తిరగాలంటే మినిమం 2 అవర్స్ టైం పడుతుంది కాబట్టి ఆయన ఎర్లీగా లేచి ప్రతిరోజు దినచర్య అయినది. ఈ జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. 4:30 గంటలకు ఆయన ఇంటి దగ్గరికి పోతే ఆయన ఎంతమందితో 6, 7 వరకు ఆయన నిలబడుకొని సమాధానం చెప్పి అందరికీ సాటిస్ఫై చేసి ఆయన మళ్ళీ తిరిగి ఆయన దినచర్యలో పాల్గొంటాడన్న. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు అన్న. ఆయన ఎంతవరకు అందుబాటులో ఉండేది, ఆయన ఎంతవరకు న్యాయం చేస్తున్నాడు, ఆ కుటుంబం పేరు నిలబెట్టేదానికి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అన్న. ఇవి ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్న. ఇప్పుడు షర్మిల గారు కానీ సునీత గారు కానీ అంత తీవ్రంగా ఎంపీ గారి మీద విమర్శలు చేయడం వెనక ఏవైనా రాజకీయ కారణాలు ఉన్నాయనుకుంటున్నారా, ఇంకేమైనా కుట్రలు ఉన్నాయనుకుంటున్నారు? తప్పకుండా ఈ విషయంలో రాజకీయ కోణమే అన్న. గతంలో మొదట్లో ఉండి ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న ఆదినారెడ్డి గారు కానీ, బీటెక్ రవి గారు కానీ, వీళ్ళందరితో చంద్రబాబు నాయుడుతో కానీ రాజశేఖర రెడ్డి గారికి భద్ర శత్రువుగా ఉండే వాళ్ళంతా ఈమె ఏదన్నా వీళ్ళకు అనుమానం ఉంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సే తప్ప ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండే, రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళతో అందరూ కలిసి చేసేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారన్న ప్రజలు. కాబట్టి ఆమె తప్పకుండా వాళ్ళ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తుందని, ఇంత దిగజారిపోయిందని ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు షర్మిల గారు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం కోసం ఏవో ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చా? అండ్ అట్ ద సేమ్ టైం రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు షర్మిల గారికి ఓటేసే అవకాశం ఎంత? అన్న, మాకు రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగానే రాష్ట్ర ప్రజలకు తెలుసన్న, ఉమ్మడి రాష్ట్రానికి. కానీ కడప జిల్లా వాసులకు ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారు దేవుడన్న. దేవుడు కూతురు, దేవుడు కుమారుడు ఉన్నారంటే గౌరవిస్తారు. కానీ ఆ దేవుని బాధ్యతలు తీసుకొని ఆ ప్రజల్ని ఏ రకంగా బాధ్యతగా చూసుకునేవాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న. ప్రజలు బాగోగులు మంచి చెడ్డ తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న. మాకు ఆమె కేవలం రాజశేఖర రెడ్డి కూతురుగా గౌరవిస్తామే తప్ప మా బాధ్యతలు అయితే ఆమె ఏ రోజు ఎవరికి ఏ సమస్యలు తీర్చిన పరిస్థితే లేదన్న. ఇప్పుడు షర్మిల గారికి పడే ఎన్ని ఓట్లు అనగా మీరు పోటీలో కూడా ఉండదు అంటున్నారు. సరే, మీ మాటను పరిగణలోకి తీసుకున్నా ఎన్నో కొన్ని ఓట్లు అయితే పడతాయి కదా, చీలుస్తుంది కదా ఎన్నైనా. ఆ చీల్చే ఓట్లు జగన్ గారి ఓట్లు చీలుస్తుంది అనుకుంటున్నారా, జగన్ వ్యతిరేక ఓట్లు చీలుస్తుంది అనుకుంటున్నారా? జగన్ గారి మాదిరి ఆమె సొంతంగా పార్టీ పెట్టి ఒక నాయకత్వ బాధ్యతలు స్వీకరించి తెలంగాణలో పెట్టి ఆమె దెబ్బతినిందన్న. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉంది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఎంత బాధ పెట్టిందో అందరికీ తెలుసు. ఈరోజు మా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రాజశేఖర రెడ్డి అభిమాని ఏ అభిమానైనా ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసినా కూడా అది మన ద్రోహం చేసినట్టే అనే ఫీల్ అవుతున్నారన్న. అది షర్మిల గారికి అనేది ఆ పార్టీ భుజాన్ని వేసుకోవడమే మొట్టమొదటి తప్పన్న. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి, వాళ్ళ కూతురు గారికి, లేకపోతే వాళ్ళ అల్లుడి గారికి ఉన్నటువంటి వ్యక్తిగత అంటే ఏ విధమైన సమస్యలు, సంబంధాలు, బంధాలు, దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా. ఒక కడప జిల్లా వాసిగా మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు, బంధాలు, కుటుంబ బంధాల విషయంలో? అన్న, వివేకానంద రెడ్డి సారు చనిపోయిన రోజు కానీ అంతకన్నా ముందు కానీ వాళ్ళ కూతురు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ అల్లుళ్ళు కానీ ఎక్కడున్నారు? వాళ్ళు ఆ రోజు అతన్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయినారన్న. వాళ్ళు ఏదో హైదరాబాద్లో అక్కడ వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటా అక్కడ ఉన్నారన్న. ఆయన తన అన్నకి ఇచ్చిన మాట అవినాష్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపియాలా అని ఆయన కంకణం కట్టుకొని ఇక్కడే ఒంటరిగా ఉండి ఆ పని జరిగిపోయిందన్న. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఈ ఎన్నికల్లో పెద్ద ప్రధాన అంశం కాదనుకుంటున్నారా? ముమ్మాటికన్నా ప్రధాన అంశంగా తీసుకోరు. కాకపోతే మా ప్రజలకంతా తెలుసు వాళ్ళ కుటుంబ సమస్యలే, ఇంటర్నల్ సమస్యలే. అది మా ముఖ్యమంత్రి గారికి ఎంతో గొప్ప హృదయంతో ఆయన ఓర్పు బట్టి ఎంపీ గారు కానీ వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, కుట్రలు చేసినా రేపు కుటుంబానికి ఆ మచ్చ రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా మౌనం పాటిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉంది.